సజ్జల వ్యాఖ్యలకు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. తాను ఎవరి వదిలిన బాణం కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో నియంత పాలన గద్దె దించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న తన తండ్రి కోరికను తీర్చడంలో భాగమవుతానని చెప్పారు. తెలంగాణ మెట్టినిల్లు అయితే ఏపీ ఎప్పటికీ తన పుట్టినిల్లు అని తెలిపారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఫైల్ మీదనే పెడతానని మాటిచ్చారు. జగన్ వదిలిన బాణంగా మీకు చెప్పుకోవడం మీకు అభ్యంతరం లేదు, కానీ ఇంకొకరు వదిలితే బాణం మీకు బాధ అయిందా? నేను ఎవరు వదిలిన బాణం కాదు. ఐఎమ్ అన్ ఇండివిజువల్. జస్ట్ బికాస్ ఐఎమ్ అ ఉమెన్, డోంట్ టాక్ చీప్లీ అబౌట్ మీ. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంతను గద్దె దింపింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణలో పాదయాత్ర చేసింది కాబట్టే, ప్రతి నియోజకవర్గంలో తిరిగింది కాబట్టే, ప్రతి నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక తీరుని ఎండగట్టింది కాబట్టే, అక్కడ అంత యాంటీ ఇన్కంపెన్సీ క్రియేట్ అయింది కాబట్టే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారు. తెలంగాణ రాష్ట్రం మెట్టినిల్లు అయితే ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లు. నేను ఇక్కడ పుట్టాను, జమ్మలమడుగులో పుట్టాను. అవును, అక్కడ పెరిగాను, అక్కడ పెళ్లి చేసుకున్నాను, వాస్తవమే. కానీ నా పుట్టినిల్లు ఇదే.